ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. సామెతలు 3:7 యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. ప్రియులారా, ఈ చదవబడిన వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించమని తెలియచేస్తూ ఉన్నాడు. కనుక యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఏం జరుగుతుంది అని మనం ఆలోచన చేస్తే ఆయన చెబుతున్నాడు, నీ దేహములకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువును కలుగును అని మాట్లాడుతున్నాడు. మనకు ఆరోగ్యం కావాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. యెహోవా యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారికి దేవుడు ఆరోగ్యం ఇస్తాడు. ఈ రోజున మనిషికి కావలసింది ఆరోగ్యం. ఈనాడు చాలా మంది ఆరోగ్యం లేక హాస్పిటల్లో ఉంటున్నారు. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలి అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మార్గంలో నడిచేవారుగా ఉండాలని నేను మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మనందరిని దీవించునుగాక. ఆమేన్.